You are able to see my screen. Today's topic: Kubernetes is a most popular tool in day-to-day activities. Okay, DevOps ఉంది. మోస్ట్లీ మీరు ఏమైనా రెజ్యూమ్ చూసుకుంటే మన క్యూబర్నెటిస్ అని అడుగుతారు. క్యూబర్నెటిస్ అంటే ఏంటి, క్యూబర్నెటిస్ అంటే ఏంటి అని అడుగుతారు. మీకు మినిమం బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మీకు ఉండాలి ఇంటర్వ్యూలో. డాకర్ అంటే ఏంటి, క్యూబర్నెటిస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ ఇంజనీర్స్ యూజ్ చేస్తారు, ఎక్కడ ఈ యొక్క రోల్ ఏంటి అనేది చాలా యూజ్ కేసెస్ ఉంటాయి క్యూబర్నెటిస్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాకర్ అని మీరు చూసారా? డాకర్ క్లాస్ నేను పంపించింది అర్థమైంది కదా? అదే డాకర్ మనం మామూలుగా ఎక్సర్సైజ్లో డాకర్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తాము, డాకర్ ఇమేజ్ని డాకర్ హబ్కి ఎలా పుష్ చేస్తాము, సో అది చూసాము మనం, అది బేసిక్. సో డాకర్ ఈజ్ ఏ కంటైనర్ ప్లాట్ఫామ్. డాకర్ ఈజ్ ఏ కంటైనర్ ప్లాట్ఫామ్ అని చెప్పుకుంటాం జనరల్గా. అంటే ఆన్ టాప్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ మనం ఏం చేస్తాము, డాకర్ ఇన్స్టాల్ చేస్తాం. డాకర్ ఈజ్ ఏ లైట్ వెయిట్ OS. డాకర్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది. మామూలుగా మనం ఆ రోజు క్లాస్ అని చెప్పుకున్నాం, దాంట్లో ఒక ఇమేజ్ AMI ఒక్కొక్క 22 GB ఉంటే ఇది ఒక 20 MB ఉంటుంది. అంటే ఇంత లైట్ వెయిట్ అంటే దాని యొక్క కన్జంప్షన్, మెమరీ, ఆ స్పేస్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ డాకర్ వీ కెన్ బిల్డ్ మల్టిపుల్ కంటైనర్స్. మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసుకొని మల్టిపుల్ అప్లికేషన్స్ మనం దీంట్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇలా ఇదొక కంటైనర్, ఇదొకటి, అలా ఎన్నైనా కంటైనర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆన్ టాప్ ఆఫ్ డాకర్. దెన్ వాట్ ఈస్ క్యూబర్నెటిస్? It is a container orchestration. ఎవరైనా సరే కుబర్నెటిస్ అంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. సరే, యాజ్ పర్ ద డెఫినేషన్ కంటైనర్స్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అనగానే వాడు ఊరుకుంటాడా ఇంటర్వ్యూ? ఇంకొంచెం చెప్పమంటాడు. ఇంకా ఫర్దర్గా కుబర్నెటిస్ ఏంటో చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్ చూడండి, ఆర్కెస్ట్రేషన్. ద టర్మ్ ఆర్కెస్ట్రేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీరు వినే ఉంటారు ఆర్కెస్ట్రా అని చెప్పేసి ఉంటుంది. ఓకే, మామూలుగా ఆర్కెస్ట్రా పెడుతూ ఉంటారు. ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్కి అవతల వ్యక్తులు వయలిన్, గిటార్, ఫ్లూట్, వాళ్ళందరూ ఇతను ఎలా చెప్తే అలా వాళ్ళు మ్యూజిక్ని వాళ్ళు కొడతారు. అదేవిధంగా మనకి ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ని క్యూబర్నెటిస్ ఎందుకు అన్నారు అంటే, ఇవన్నీ కంటైనర్స్ అన్నట్టు. ఇవన్నీ డిఫరెంట్ కంటైనర్స్. ఇదంతా ఒక నోడ్ అనమాట. ఒక నోడ్లో మల్టిపుల్, ఒక పాడ్ ఉంది అనుకోండి, పాడ్లో మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్యూబర్నెటిస్ ఎలా ఉంటుందంటే, ఒక పాడ్ ఉంటుంది, పాడ్ లోపల మనం మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ పాడ్, హౌ విల్ క్రియేట్ పాడ్, ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో క్యూబర్నెటిస్ ఈజ్ ద కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. సో ఈ డాకర్ ప్లాట్ఫామ్ ఎవరైతే కనుక్కున్నారో దీనికి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డాకర్కి సరే కంటైనరైజేషన్ ప్లాట్ఫాము
అదొక మనకు కొంచెం ఎఫిషియన్సీ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఒక EC2 ఇన్స్టాన్స్లోనే మనం ఒక వెబ్ అప్లికేషన్ యూజ్ చేయొచ్చు, వెబ్ సర్వర్ యూజ్ చేయొచ్చు, అప్లికేషన్ సర్వర్ యూజ్ చేసుకోవచ్చు, DB సర్వర్ యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసి మేనేజ్ చేయొచ్చు డిఫరెంట్ కంటైనర్స్లో. ఈ రకమైన ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. కాకపోతే ఇంకా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. సో ఏ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏ విధమైన డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సింగిల్ హోస్ట్ డ్రాబ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఆటో హీలింగ్. నెక్స్ట్ ఆటో స్కేలింగ్. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ లెవెల్ స్టాండర్డ్స్. డాకర్ ప్లాట్ఫామ్ ఈ 4 ఫీచర్స్ని అది ప్రొవైడ్ చేయలేకపోయింది. సో ఆ 4 ఫీచర్స్ ఏంటేంటి అనేది ఒక్కొక్కటిగా మనం ఒకసారి మాట్లాడుతాం. సింగిల్ హోస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్లో మనకు డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి. ఒక 100 కంటైనర్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఫస్ట్ కంటైనర్ నెంబర్ 1కి నార్మల్గా దానికి స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, సమ్ స్పెసిఫికేషన్ లైక్ 4 GB ర్యామ్, 4 GB CPU అని చెప్పేసి ఆ డాకర్ ఇమేజ్కి ఇంత పర్టికులర్ స్పెసిఫికేషన్ ఉంటుంది. ఆ స్పెసిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్ ఏదైతే ఉందో దాని యొక్క లోడ్ అనేది పెరిగిందనుకోండి, ఏమవుతుంది, కంటైనర్ స్టాప్ అయిపోతుంది అన్నమాట. జనరల్గా కంటైనర్స్ ఏమవుతాయంటే లోడ్ ఎక్కువైతే మన ఇష్యూస్ ఉంటే స్టాప్ అయిపోతాయి. ఈ యొక్క కంటైనర్ ది మెమరీ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఒక పలానా 87th కంటైనర్కి ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్ 1 వల్ల ఈ కంటైనర్ ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఈ రకమైన సింగిల్ హోస్ట్ అనేది యూజ్ చేస్తే ఈ కంటైనర్ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సింగిల్ హోస్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక కంటైనర్ ఎఫెక్ట్ అయితే ఇంకో కంటైనర్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఆ రకమైన డిపెండెన్సీ ఉంటుంది. ఆ డిపెండెన్సీ ఆ డాకర్ అనేది క్లియర్ చేయలేకపోయిందన్నమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బేసికల్గా ఈ యొక్క క్యూబర్నెటిస్ మనకు డెవాప్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. మామూలుగా మనకి AWS క్లౌడ్ ఇంజనీర్ అని ఉంటుంది, AWS అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది, AWS డేటా ఇంజనీర్ అని ఉంటాయి, డెవాప్స్ ఇంజనీర్ ఉంటుంది, బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ ఉంటుంది. ఈ క్లౌడ్ జర్నీ మనం ఏదైతే క్లౌడ్ జర్నీ గురించి మాట్లాడుకుంటే ఇలా సైట్ రిలయబుల్ ఇంజనీర్ అని, బిల్డ్ అండ్ రిలీజ్ అని చెప్పి చాలా ఉంటాయి. బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీరింగ్ రోల్స్ ఉంటాయి. అవి ఓన్లీ డెవాప్స్ కాన్సెప్ట్స్ మీదనే వాళ్ళు వర్క్ చేస్తారు. అదే డేటా ఇంజనీర్ డేటా కాన్సెప్ట్స్ మీదనే వర్క్ చేస్తారు. అడ్మిన్ అయితేనేమో అన్ని సర్వీసెస్ మీద వర్క్ చేస్తారు. క్లౌడ్ డెవలపర్ కానీ క్లౌడ్ ఇంజనీర్ కానీ అన్ని సర్వీసెస్ మీద వర్క్ చేస్తారు. పీపుల్ ఏం చేశారంటే స్టార్టెడ్ మూవింగ్ దేర్ టువర్డ్స్ మైక్రో సర్వీసెస్. అంటే 5-6 years బ్యాక్ వాళ్ళు ఏం చేశారు, అందరు ఆర్గనైజేషన్స్ కంపెనీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మైక్రో సర్వీసెస్లోకి మూవ్ అవుతున్నారు. మైక్రో సర్వీసెస్ అంటే ఏంటిది? డాకర్, క్యూబర్నెటిస్. మైక్రో సర్వీసెస్ అంటే ఏంటిది? డాకర్, క్యూబర్నెటిస్. మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి? చంక్స్గా డివైడ్ చేస్తున్నాం కదా. మనం ఏం చేస్తున్నాం, ఒక సర్వర్లోనే
మనం ఇట్లా చంక్స్గా డిఫరెంట్ కంటైనర్స్ క్రియేట్ చేసుకున్నాం కదా అండి, అందుకనే దాన్ని వాళ్ళు మైక్రో సర్వీసెస్ అన్నారు. మైక్రో సర్వీసెస్ కింద డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే క్యూబర్నెటిస్ నేర్చుకునే ముందు ఫస్ట్ మనం డాకర్ మీద ఐడియా ఉండాలి. డాకర్ అంటే ఏంటి, డాకర్ కంటైనర్ ఎలా ఉంటుంది, డాకర్ కంటైనర్స్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేస్తామని లిటిల్ బిట్ ఐడియా ఉండాలి. డాకర్కి క్యూబర్నెటిస్కి డిఫరెన్స్ ఏంటి? డాకర్ ఈజ్ ఎ కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్. మరి కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్ చాలా అడ్వాంటేజెస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి ఇది కన్సిడర్ చేశాం కదా. EC2 ఇన్స్టెన్స్ కాకుండా ఒక 2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసే బదులు మనం డాకర్ ద్వారా ఏం చేయొచ్చు, ఒకటే ఇన్స్టెన్స్లో 2 డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్, దీంట్లో అపాచీ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను, దీంట్లో మనం అప్లికేషన్ సంబంధిత కాన్ఫిగరేషన్ మెయింటైన్ చేస్తాము, దీంట్లో ఒక DB సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం అనుకోండి. ఇది ఏమంటామంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. వెబ్ యాప్ సర్వర్, వెబ్ సర్వర్, DB సర్వర్. ఒక వెబ్సైట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం ఈ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతారు జనరల్గా. అంటే ఇలా దానికి ఏం కావాలి, ఇదొక సర్వర్ కావాలి, ఇదొక EC2 డిఫరెంట్ 3 EC2 యూజ్ చేస్తున్నాం కదా. కానీ డాకర్ వచ్చినప్పుడు ఏమైంది, ఒకటే సర్వర్ లోపల డాకర్ ఇన్స్టాల్ చేసేసుకొని మనం ఇవేవైతే ఉన్నాయో ఆర్కిటెక్చర్ మనం ఒకటే సర్వర్లో మెయింటైన్ చేయొచ్చు. అది డాకర్ అడ్వాంటేజ్ అండి. మరి ఇంత అడ్వాంటేజ్ చూపిస్తున్న డాకర్, ఈ యొక్క కంటైనర్ ప్లాట్ఫాము ఇంత అడ్వాంటేజ్ ఉన్నా కానీ మరి క్యూబర్నెటిస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం, క్యూబర్నెటిస్ డాకర్ కన్నా అడ్వాన్స్ ఎందుకు అని అంటున్నాం అనేది మనం మాట్లాడుతున్నాం. సో డాకర్కి ఇంత అడ్వాంటేజ్ ఉన్నా కానీ ఈ రకమైన డ్రాబ్యాక్స్ అనేది ఉన్నాయండి. దాంట్లో మనం సింగిల్ హోస్ట్ గురించి మాట్లాడుతున్నాం. సింగిల్ హోస్ట్ అంటే ఒక సింగిల్ సర్వర్గా ఉన్నా కానీ మనకు కంటైనర్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. ఒక కంటైనర్ డౌన్ అయితే ఇంకో కంటైనర్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బేసికల్గా కంటైనర్ అనేది ఎఫిమరల్ ఇన్ నేచర్, అంటే ఇట్స్ షార్ట్ పీరియడ్లో వర్క్ చేస్తాయి అవి. మామూలుగా ఈ ఆటో హీలింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ ఆటో హీలింగ్ కాన్సెప్ట్లో ఎట్లుంటుందంటే, ఎవరైనా సరే కంటైనర్ ఒకవేళ బై సపోజ్ ఛాన్స్ ఈ కంటైనర్ డౌన్ అయిపోయిందండి, ఈ కంటైనర్ స్టాప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్లో కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ స్టాప్ అయిపోయింది ఫర్ ఏ రీజన్, మేబీ ఏమైనా లోడ్ ఎక్కువ స్టాప్ అయిందా, లేకపోతే ఎవరైనా ఇంజనీర్ స్టాప్ అయిందా, అది వేరే విషయం. అది స్టాప్ అయిపోయింది. కాకపోతే ఈ డాకర్ ప్లాట్ఫామ్లో ఆటోమేటిక్గా సర్వర్ అనేది స్టార్ట్ అవ్వదు. డాకర్ కాన్సెప్ట్లో ఒక కంటైనర్ డౌన్ అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడానికి ఆప్షన్ అనేది డాకర్ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అంటే ఆటో హీలింగ్ అంటే, హీలింగ్ అంటే ఏంటిది, ఏమైనా దెబ్బ తాకితే మనకు హీల్ అవుతుంది కదా వూండ్, అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే ఆటో హీలింగ్ అంటున్నారు. ఆటోమేటిక్గా సర్వర్ అనేది అప్ అవ్వదు. ఎవరైనా సరే మాన్యువల్గా ఒక ఇంజనీర్ వచ్చి మాన్యువల్గా మనకు స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కసారి మనం డాకర్ PS కమాండ్ కొట్టి ఏ కంటైనర్స్ రన్ అవుతున్నాయో మనం చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో ఒక 10,000 కంటైనర్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10,000 సర్వర్స్ మనం ఇంజనీర్గా మనం మానిటర్ చేయలేం కదా, ప్రతి ఒక్కటి ఏమేమైందని. సో అక్కడ కొంచెం ఇష్యూ అవుతుంది. ఓకే, డాకర్ ప్రొడక్షన్లో వాడరు. అందరు డాకర్ అంటున్నారు అంతుంది, మన లాస్ట్ ప్రొడక్షన్లో ఎందుకు వాడరు అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుస్తుంది. ఎప్పుడైనా సరే క్యూబర్నెటిసే ప్రొడక్షన్లో వాడతారు, రియల్ టైంలో క్యూబర్నెటిసే యూజ్ చేస్తారు, డాకర్ యూజ్ చేయరు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే డాకర్ అనేది యూజ్ చేస్తారు. కానీ ఎండ్ టు ఎండ్ ఆర్కిటెక్చర్ ఒక రియల్ టైం కంపెనీ వాళ్ళు యూజ్ చేసేది క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చరే. ఓకే, సెకండ్ ఆటో హీలింగ్ అంటే అర్థమైంది కదా. ఓకే, ఆటోమేటిక్గా మన సర్వర్ అనేది స్టార్ట్ కాదు, ఎవరైనా సరే మాన్యువల్గా చేయాలి డాకర్లా. నెక్స్ట్ ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్.
ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ తెలుసు కదా. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉంది. ఓకే, ఈ సర్వర్ లోపల ఒక కంటైనర్ ఉందండి. సర్వర్ లోపల ఒక కంటైనర్. ఈ కంటైనర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 GB 2 CPU, ఒక 8 GB మెమరీ ఉందనుకోండి. ఈ కంటైనర్ యొక్క కెపాసిటీ స్పెసిఫికేషన్ వచ్చేసి 2 కోర్ CPU, 8 GB మెమరీ. ఏమవుతుంది, ఒక పలానా ఒక బిగ్ బిలియన్ డే రిక్వెస్ట్ అంటే దీంట్లో ఒక Amazon.com కాన్ఫిగర్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్లో మనం Amazon.com, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిగ్ బిలియన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు యూజర్స్ అనేది యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఈ సర్వర్ యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుంది, మామూలు టైంలో మాత్రం 100 యూజర్స్ యాక్సెస్ చేసేవాళ్ళు వెబ్ సర్వర్. ఎప్పుడైతే బిగ్ బిలియన్ సేల్ పెట్టాడో ఒక 10,000 యూజర్స్ హిట్ చేయడం స్టార్ట్ చేశారండి. ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయడం స్టార్ట్ చేశారు. మరి అప్పుడు 10,000 యూజర్స్ యాక్సెస్ చేస్తే మరి ఆ సర్వర్ తట్టుకుంటుందా, లోడ్ తట్టుకుంటుందా? దానికి ఓన్లీ 2 GB 2 కోర్ CPU 8 GB మాత్రమే ఉంది కదా. సో మరి అంత లెవెల్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు ఆ సర్వర్ తట్టుకోలేదు, కంటైనర్ డౌన్ అయిపోతుంది. అప్పుడు డాకర్లో ఒక ఆటో స్కేలింగ్ లాంటి ఎంటిటీ వాళ్ళు ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే ఏమవుతుంది, ఒక ఆటోమేటిక్ ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఆటో స్కేలింగ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక సర్వర్ లాంచ్ అవ్వాలి కదా. కానీ డాకర్లో ఆ కాన్సెప్ట్ లేదండి. మళ్ళీ ఒక డ్రాబ్యాక్. ఒకవేళ ఆటో స్కేలింగ్ కనుక ఉంటే ఇంకో సర్వర్ లాంచ్ అయ్యేది, అప్పుడు లోడ్ ఈక్వల్గా సెట్ అయ్యేది. కానీ ఆ కాన్సెప్ట్ లేదు, అదొక డ్రాబ్యాక్, ఆటో స్కేలింగ్ డ్రాబ్యాక్. Docker doesn't support to automatically and increase the containers. ఈవెన్ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ కూడా లేదు మళ్ళీ డాకర్లో ఆటోమేటిక్గా లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే మెకానిజం లేదు. సో దట్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్ ఫర్ ది డాకర్ కంటైనర్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, ఎంటర్ప్రైజ్ లెవెల్ స్టాండర్డ్స్. ఎప్పుడైనా ఒక టూల్ కనుక్కున్నా కానీ, ఒక జీరా టూల్ కానీ, ఒక గిటబ్ కానీ, జెన్కిన్స్ కానీ, ఏదైనా సరే లోకంలో ఒక టూల్ కనుక్కున్నారనుకోండి, దానికి స్పెసిఫిక్ స్టాండర్డైజేషన్స్ ఉండాలి. ఓకే, స్పెసిఫిక్ స్టాండర్డైజేషన్ అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉండాలి, లోడ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేటందుకు లోడ్ బ్యాలెన్సర్ ఉండాలి, ఆటో స్కేలింగ్ ఉండాలి, ఆటో హీలింగ్ ఉండాలి. ఓకే, ఆటో హీలింగ్, ఏపీఐ గేట్వే, ఇలా చాలా ఉంటాయి. బట్ డాకర్ ప్లాట్ఫామ్లో ఇవేవి లేవు. అది ఎంటర్ప్రైజ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదు డాకర్. అంటే ఆ రకమైన మెకానిజం అనేది లేదు. ఇట్ డజంట్ సపోర్ట్ ఎనీ ఎంటర్ప్రైజ్ లెవెల్ ప్లాట్ఫామ్ స్టాండర్డ్స్. ఓకే, బట్ all these drawbacks will be solved by which entity? Kubernetes. ఇప్పుడు Kubernetes ఏం చేస్తుందంటే, ఇట్ విల్ సాల్వ్ ఆల్ ద బిలో 4 ప్రాబ్లమ్స్. ఏవైతే మనం 4 ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం కదా, అవన్నీ Kubernetes సాల్వ్ చేస్తుంది. బేసికల్గా Kubernetes ఈజ్ ఏ, బై డిఫాల్ట్ Kubernetes ఈజ్ ఏ క్లస్టర్. మరి క్లస్టర్ అంటే ఏంటిది?
క్లస్టర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ నోడ్స్. ఇలా మాస్టర్ ఉంటుంది, ఇలా వర్కర్ నోడ్స్ ఉంటాయి. జనరల్గా కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకున్నాము. బట్ హై లెవెల్లో మనకి ఇలా మాస్టర్ సర్వర్, వర్కర్ సర్వర్ అని ఉంటాయి. వర్కర్ నోడ్, మాస్టర్ నోడ్ అని. నోడ్ అంటే సర్వర్. Cluster is a group of nodes. Kubernetes is installed in a master node architecture. Okay, Kubernetes ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం మనం? మాస్టర్ నోడ్ ఆర్కిటెక్చర్లోనే మనం యూజ్ చేస్తాం. మరి Kubernetes ఒక సింగిల్ సర్వర్లోనే ఇన్స్టాల్ చేస్తారా? Kubernetes ఒక సింగిల్ నోడ్లోనే ఇన్స్టాల్ చేయొచ్చా మనం అంటే? ఇన్స్టాల్ చేయొచ్చు. ఒక సింగిల్ నోడ్లోనే కుబర్నెటిస్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. కాకపోతే అది డెవ్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే. డెవ్ అంటే నేను చెప్పాను కదా అండి, మనకి మీకు ఐడియా ఉంది కదా డెవ్ యూఏటీ ప్రొడక్షన్. డెవ్ టెస్టింగ్ ప్రొడక్షన్. ఏ స్ప్రింట్ అయినా, ఏ ఆర్గనైజేషన్ కల్చర్ అయినా వాళ్ళు ఫస్ట్ ఇది ఫాలో అవుతారు. సో డెవ్ అంటే ఏంటి? క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది మనకు. క్లయింట్ నుంచి ఒక రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే ఒక వెబ్సైట్ బిల్డ్ చేయమన్నారు. పర్టికులర్ కాంపోనెంట్స్ కావాలంటున్నాడు క్లయింట్. అప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్గా నేను చెప్పాను కదా, ఇట్లా నార్మల్గా రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు ఎవరు? కంపెనీస్. ఒక ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీస్ ఏం చేస్తారు? రిక్వైర్మెంట్ తీసుకుంటారు క్లయింట్ నుంచి. తీసుకొని ఏం చేస్తారు? ఇంజనీర్స్ మధ్యలో ఇంజనీర్స్ ఉంటారు ఇక్కడ. ఆ ఇంజనీర్స్ ఏం చేస్తారు? అకార్డింగ్ టు ద ఆర్కిటెక్చర్ అంటే ఆర్కిటెక్ట్ ఆ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ తీసుకొని డిజైన్ బిల్డ్ చేస్తాడు. ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో ఆ డిజైన్ బట్టి వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ తీసుకుంటారు. ఎన్విరాన్మెంట్ అంటే ఎలా అంటే ఒక AWS అకౌంట్లో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లాగా క్రియేట్ చేస్తారు సర్వర్స్ అన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం. డెవలప్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఇనిషియల్ టెస్టింగ్ చేస్తారు. ఒకవేళ అది పర్ఫెక్ట్గా రన్ అవుతే మళ్ళీ యూఏటీ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేస్తారు. ఈ యూఏటీ ఎన్విరాన్మెంట్ ఏంటంటే సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే క్రియేట్ చేస్తారో సేమ్ మళ్ళీ క్రియేట్ చేస్తారు. బట్ అది ఒక యూఏటీ ఎన్విరాన్మెంట్ అంటే ప్రీ ప్రాడ్ అంటాం దాన్ని. ప్రీ ప్రాడ్ అని కూడా అంటారు. అంటే ప్రొడక్షన్కి పోయే ముందు మనం ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అది మనం ప్రీ ప్రాడ్ కానీ యూఏటీ కానీ ఎస్ఐటీ కానీ టెస్ట్ అని డిఫరెంట్ వర్డ్స్తో యూజ్ చేస్తారు. ప్రొడక్షన్ అంటే ఏంటిది? మనం ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేసేది, యూజర్స్కి ఇబ్బంది కలగకుండా ఆ అప్లికేషన్ పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఒక స్విగ్గీ అప్లికేషన్ ఉంది, స్విగ్గీ కానీ జొమాటో కానీ ఉంది. మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా సరే ఎర్రర్స్ వస్తే మీరు అన్ఈజీ ఫీల్ అవుతారు, రైట్? మనకి ఏదైనా రెస్టారెంట్లో మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఒకటి క్లిక్ చేస్తే ఇంకోటి క్లిక్ అవ్వడం కానీ, ఏదైనా మనకి కనబడకపోవడం కానీ, యూజర్ ఇంటర్ఫేస్ అంటాం మనం దాన్ని. అలా కాకుండా ఫర్ Amazon.com చూడండి. నేను ఇక్కడ Amazon.comని నేను ఒక యూజర్గా నేను యాక్సెస్ చేస్తున్నాను. నాకు ఈ పేజ్ క్లియర్గా లోడ్ కావాలి, మంచిగా లోడ్ కావాలి. అండ్ నాకు మంచిగా ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇలా స్పెసిఫికేషన్స్, ఇవన్నీ డీల్స్ ఇవన్నీ క్లిక్ చేస్తే నాకు ఈజీగా రీడైరెక్ట్ కావాలి. రీడైరెక్ట్ అయ్యి నేను ఈజీగా వీటిని యాక్సెస్ చేయాలి. ఏదైనా సరే పని చేయకపోతే ఏమవుతుంది? అరే ఏం Amazon.com రా, ఇలా ఏం ఇంటర్ఫేస్ క్రియేట్ చేసిరా అని అంటారు. అలానే
ఈ యూఏటీ ఫేజ్లోనే మొత్తం టెస్టింగ్ అనేది జరుగుతుంది, ఎండ్ టు ఎండ్. ఇలా పర్ఫెక్ట్గా ఇలా వెబ్సైట్ కరెక్ట్గా వర్క్ చేస్తేనే దాన్ని ప్రొడక్షన్ పూష్ చేస్తారు, ప్రొడక్షన్ బిల్డ్ చేస్తారు. ఆ ప్రొడక్షన్ ఏంటంటే ఇండివిజువల్స్ యాక్సెస్ చేసేదన్నమాట. అర్థమైందంటే హై లెవెల్లో ఎలా ఉంటుందండి ఏంటని. సో కొత్త పెయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చెప్పాను, ప్రొడక్షన్లో కుబర్నెటిస్ వాడతారని చెప్పాను. ఇట్ ఈస్ ఇన్స్టాల్ యాజ్ అ క్లస్టర్. ద అడ్వాంటేజ్ ఆఫ్ క్లస్టర్ ఈస్, మామూలుగా ఇఫ్ యూ ఇన్స్టాల్ కుబర్నెటిస్ యూ హ్యావ్ 2 నోడ్స్ ఏ అండ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 నోడ్స్ ఉన్నాయండి, 2 సర్వర్స్ ఉన్నాయి. ఒకటేమో ఏ అంటాము, ఇంకొకటేమో బి అంటాము. అవుట్ ఆఫ్ దెమ్ ఈ ఏ అనే నోడ్లో మనకి ఒక 50 కంటైనర్స్ ఉన్నాయండి. దీంట్లో మనం 50 కంటైనర్స్ ఉన్నాయని అజ్యూమ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ 50 కంటైనర్స్లో ఒక కంటైనరు మెమరీ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక కంటైనర్ ఏదో కంటైనర్కి ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, పక్కన కంటైనర్. ఇట్ విల్ ఎఫెక్ట్ ద అదర్ కంటైనర్, సమ్ సో అండ్ సో కంటైనర్. దెన్ వాట్ కుబర్నెటిస్ విల్ డూ, కుబర్నెటిస్ ఏం చేస్తుంది అప్పుడు, ఈ కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్లో ఈ ఏదైతే ఎఫెక్ట్ అయిన కంటైనర్ ఉంటుంది కదా దాన్ని తీసుకుపోయి నెక్స్ట్ నోడ్లో పెడుతుంది అనమాట, బి నోడ్లో పెడుతుంది కంటైనర్. సో దట్ ఈ యొక్క ఏదైతే ఎఫెక్ట్ అవుతుంది కదా కంటైనర్ 1 నుంచి ఈ పర్టికులర్ కంటైనర్ ఎఫెక్ట్ అవ్వదు. ఇది డ్యామేజింగ్ కంటైనర్. ఒకవేళ ఇది దీనికి ఇంపాక్ట్ అవుతుంది కదా, దానివల్ల ఇంపాక్ట్ అయ్యేది మనం ఇక్కడ తీసేసామనుకోండి, ఇది హ్యాపీగా రన్ అవుతుంది, నో ఇష్యూస్. సో ఈ రకమైన ఫ్లెక్సిబిలిటీ మనం కుబర్నెటిస్లో ఉంటుంది. అదే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా సింగిల్ హోస్ట్ అంటే, ఇది ఏం సాల్వ్ చేస్తుంది, ఆ 4 ఆస్పెక్ట్స్లో మన సింగిల్ హోస్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ క్లియర్ అవుతుంది కదా డ్రాబ్యాక్. కుబర్నెటిస్ ఏం చేస్తుంది, సింగిల్ హోస్ట్ క్లియర్ చేసేసి 2 హోస్ట్ అంటే 2 నోడ్స్లో మనం ఈ యొక్క కంటైనర్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ రకమైన ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఓకే, అండ్ సింగిల్ హోస్ట్ ఫెయిల్యూర్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ఆటో హీలింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఆటో హీలింగ్ కుబర్నెటిస్ ఎలా సాల్వ్ చేస్తుందో మాట్లాడుతున్నాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇలా కంటైనర్స్ చాలా ఉన్నాయి. ఒక కంటైనర్ డ్యామేజ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ అయిపోయింది. ఒక కంటైనర్ ఇంకో కంటైనర్, వెన్ దేర్ ఈస్ అ డ్యామేజ్ ఇన్ కంటైనర్ కుబర్నెటిస్ షుడ్ కంట్రోల్ ద డ్యామేజ్ ఆర్ ఫిక్స్ ఇట్. బేసికల్గా కుబర్నెటిస్ పని ఏంటంటే, కుబర్నెటిస్కి ఏముంటుందంటే ఆటో హీలింగ్ ఫీచర్ ఉంటుంది. వాట్ ద ఆటో హీలింగ్ ఫీచర్ విల్ డూ, it will whenever the container is goes down or even it is going down, Kubernetes ఏం చేస్తుంది, కంటైనర్ స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్ డౌన్ అయిపోతుందండి, ఈ కంటైనర్ డౌన్ అయింది ఫర్ ఎనీ రీజన్, ఇట్ మే బీ సంథింగ్ రీజన్, లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏదైనా. ఈ కంటైనర్ డౌన్ అయితే కుబర్నెటిస్కి ఆటో హీలింగ్ ఫీచర్ ఉంటుంది. ఆటో హీలింగ్ ఫీచర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా సర్వర్ కంటైనర్ రన్ చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది ఇమీడియట్గా.
అంటే క్యూబర్నెటిస్ బ్యాక్ ఎండ్ ఒక ఏపీఐ సర్వర్ ఉంటుంది. ఆ ఏపీఐ సర్వర్ ద్వారా మనకు ఏపీఐ సర్వర్కి సిగ్నల్ వస్తుంది కంటైనర్ నుంచి. ఏమని, అరే కంటైనర్ డౌన్ అవుతుంది అని సిగ్నల్ రాగానే ఏం చేస్తుందో అది ఇమీడియట్గా ఇట్ విల్ రోల్ అవుట్ ఏ న్యూ కంటైనర్. ఆ ఎండ్ యూజర్ కూడా తెలియదు అది రోల్ అవుట్ అయిపోయిందని. న్యూ కంటైనర్ హ్యాస్ కమ్ అప్ అన్లెస్ యువర్ అప్లికేషన్ విల్. సో బేసికల్గా ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట ఆటో హీలింగ్. ఓకే, అది డాకర్లో ఉందా, డాకర్లో లేదు ఈ యొక్క యాక్టివిటీ. ఆటోమేటిక్గా సర్వర్ ఆటోమేటిక్గా కంటైనర్ని స్టార్ట్ చేయడం అనేది డాకర్లో లేదు, బట్ క్యూబర్నెటిస్లో ఉంది. నెక్స్ట్ ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ని క్యూబర్నెటిస్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. You are having a container, you are having a server. Under that you are having a container. For example, container C1. Container C1. ఈ కంటైనర్ C1కి ఒక పర్టికులర్ స్పెసిఫికేషన్ ఉంది. ఈ స్పెసిఫికేషన్ ఒక సంథింగ్ 2 GB 8 GB అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత స్పెసిఫికేషన్ ఉందనుకోండి, 218. బట్ అకార్డింగ్ టు ద లోడ్ విచ్ ఈస్ హిట్టింగ్ టు దిస్ పర్టికులర్ సర్వర్ ఏమవుతుంది, కంటైనర్ మామూలుగా అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 100 మెంబర్స్ యాక్సెస్ చేస్తారు ఈ సర్వర్కి. కాకపోతే బిగ్ బిలియన్ డేస్ సేల్ ద్వారా మనకి 10,000 మెంబర్స్ యాక్సెస్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఒక సర్వర్ని లాంచ్ చేస్తుంది. C2 క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఒక సర్వర్ అనేది లాంచ్ చేస్తుంది. ఎలా లాంచ్ చేస్తుందంటే మనకి డిప్లాయ్మెంట్ .yaml ఫైల్ ఉంటుంది. ఆ deployment.yaml ఫైల్లో ఈ deployment.yaml ఫైల్లో మనకి ఒక రిప్లికా సెట్ అని ఉంటుంది. ప్రీవియస్గా రిప్లికా కంట్రోలర్ అని పిలుస్తుంటే ఇప్పుడు రిప్లికా సెట్ అంటున్నారు. ఈ రిప్లికా సెట్లో మనం కౌంట్ డిఫైన్ చేసుకుంటాం. ఎన్ని సర్వర్స్ కావాలి, ఇట్లా 2 కావాలి, 2 కావాలంటే 2 పెట్టుకుంటాం, 2 పెట్టుకుంటాం. ఇలా ఎన్ని 1 కావాలంటే 1, 10 కావాలంటే 10 సర్వర్స్. సో ఇలా ఒక deployment.yaml ఫైల్ అనేది మనం మాట్లాడుకుందాం. deployment.yaml ఫైల్ అంటే ఏంటిది, రిప్లికా సెట్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ ఎలా అవుతుందని చెప్తున్నాను. ఆటో స్కేలింగ్ ఈ రిప్లికా సెట్ నుంచి అవుతుంది అన్నట్టు బ్యాక్ ఎండ్. సో దీన్ని బట్టి క్యూబర్నెటిస్ ఆటో స్కేలింగ్ ఫీచర్ కూడా ఎనేబుల్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్ ఏంటండి, ఎంటర్ప్రైజ్ స్టాండర్డ్స్. Basically, Docker doesn't have the enterprise nature like providing load balancer. మన ఎంటర్ప్రైజ్ స్టాండర్డ్స్ ఏమేమి ఉంటాయి అనుకున్నాము, లోడ్ బ్యాలెన్సర్ ఉంటాయి, ఆటో స్కేలింగ్ ఉంటుంది, ఆటో హీలింగ్ ఉంటుందని మాట్లాడుకున్నాము ఇందాక. ఓకే, నెట్వర్క్ ఏదైనా వల్నరబిలిటీ, ఫైర్ వాల్ లాంటిది, ఇలా వల్నరబిలిటీస్ సెక్యూరిటీకి అంతే. సో ఇలాంటివి ఉండవు డాకర్లో, బట్ క్యూబర్నెటిస్ ఫాలోస్ దట్ స్టాండర్డ్స్. From where this Kubernetes has started? From Google. Basically, Kubernetes is a tool originated from Google. So people at Kubernetes basically they were using a tool called Borg. రాస్తున్నాను,
BORG. ఈ బార్గ్ అనే టూల్ కుబర్నెటిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ బార్గ్. ఈ బార్గ్ నుంచి కుబర్నెటిస్ డిరైవ్ చేశారు. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దే హ్యావ్ బిల్ట్ ఎంటర్ప్రైజ్ లెవెల్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. మనం డాకర్లోనైతే ఒక కంటైనర్ని హ్యాండిల్ చేయడం, అదే క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, గ్రూప్ ఆఫ్ కంటైనర్స్ మేనేజ్ చేస్తుంది అన్నట్టు. సింపుల్ ఓవరాల్ హై లెవెల్ మల్టిపుల్ కంటైనర్స్ మనం ర్యాపర్గా వేసి మనం మెయింటైన్ చేస్తాం. ర్యాపర్ ఏమవుతుంది, పాడ్ అవుతుంది. పాడ్స్ అంటాం క్యూబర్నెటిస్లో. కంటైనర్స్ని పాడ్స్ అంటాం. అంటే ఒక సింగిల్ కంటైనర్ని పాడ్ అంటాము, గ్రూప్ ఆఫ్ కంటైనర్స్ని ఒక పాడ్లో పెడతాం. ఫస్ట్ బేసికల్గా పాడ్ అంటే ఏంటిదండి, గ్రూప్ ఆఫ్ కంటైనర్స్ని పాడ్ అంటాం మనం. ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ ఏంది పాడ్కి, మనం అక్కడ డాకర్లో కంటైనర్ అంటాము, ఇక్కడ పాడ్లో గ్రూప్ ఆఫ్ కంటైనర్స్ మెయింటైన్ చేస్తాం. అంటే పాడ్ ఎవరవుతారు, ఇప్పుడు ఇతను పాడ్ అవుతారు, ఇతను మధ్యలో అతను పాడ్ కింద కంటైనర్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ కంటైనర్స్ అని చెప్పాను కదా. అట్లనే మనకి పాడ్ కింద కంటైనర్స్ ఉంటాయి, మల్టిపుల్ కంటైనర్స్. అర్థమైందండి. ఇది పాడ్ అడుగుతారు, వాట్ ఈస్ పాడ్ అని ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్పాలి, పాడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ కంటైనర్స్. పాడ్ ఈజ్ a collection of multiple containers అని చెప్పుకోవచ్చు. డాకర్ ప్లాట్ఫామ్ ఈజ్ జస్ట్ కంటైనర్ ప్లాట్ఫామ్. డాకర్ ప్లాట్ఫామ్ ఏంటిది, ఇట్స్ ఏ జస్ట్ a container platform to run your application, to run your platform which is not enterprise ready, is not suggestible. ఎంటర్ప్రైజ్ లెవెల్ స్టాండర్డ్స్ ఫాలో అంది, మనకు ప్రొడక్షన్లో యూజ్ చేయడానికి సజెస్టబులా లేదు. డాకర్ సజెస్టబుల్ కాదు. డాకర్ అంటే అది ఒక టెస్టింగ్ లాంటిది. ఎవరైనా ఇనిషియల్గా కంటైనర్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఒక బేసిక్ కంటైనర్, మనం ఏం చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, కంటైనర్ ఎట్లా క్రియేట్ చేస్తాం, ఫస్ట్ ఒక డాకర్ ఫైల్ ఉంటుంది, డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తాం. ఇమేజ్లో మనం ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్, ఇమేజ్ ఎంజినిక్స్ అని చెప్పి పోర్ట్ అని మెన్షన్ చేసుకుంటాం కదా. ఆ ఇమేజ్ని మనం రన్ చేస్తే ఏమవుతుంది, కంటైనర్ క్రియేట్ అవుతుంది. మీరు క్లాస్లో చూసుకుంటే ఇమేజ్ బిల్డ్ చేస్తాం ఫస్ట్, ఆ ఇమేజ్ని రన్ చేస్తే మనకు కంటైనర్ క్రియేట్ అవుతుంది. సో వర్చువల్ మిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ రోజు ఆ క్లాస్లో చెప్పాను, దాంట్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నార్మల్గా వర్చువల్ మిషన్స్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ హైపర్వైజర్ మీద, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం వర్చువల్ మిషన్స్ బిల్డ్ చేస్తాము. ఇదేంటి వర్చువలైజేషన్. కాకపోతే కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, సపరేట్ అప్లికేషన్ ఏకి ఒక సర్వర్, అప్లికేషన్ బికి ఒక సర్వర్, అప్లికేషన్ సికి ఒక సర్వర్ క్రియేట్ చేసే బదులు మనం ఒకటే సర్వర్, ఒకటే EC2 ఇన్స్టాన్స్లా డాకర్ ఇన్స్టాల్ చేసి ఆ డాకర్ పైన కంటైనర్స్ క్రియేట్ చేస్తాం ఇట్లా. మళ్ళీ కంటైనర్స్ ఆర్ కంటైనర్స్ ఆర్ లైట్ వెయిట్ నేచర్. మీరు అఫీషియల్ డాకర్ ఇమేజెస్ చూసుకుంటే ఇక్కడ ఉబుంటు ఫర్ ఎగ్జాంపుల్ ఇది, దీని యొక్క సైజ్ చూడండి MBస్లో ఉంది. అదే మీరు ఒక AMI సెలెక్ట్ చేసుకున్నారు, ఉబుంటు AMI, అది ఎంత ఉంటుంది అంటే 23 GB ఉంటుంది, 2.3 GB ఉంటుంది. 2.3 GBకి MBకి ఫరక్ ఉంటుంది కదా. ఓకే, సో అది లైట్ వెయిట్ నేచర్ అంటే అది దాని అర్థం. మీరు డాకర్ ఆర్కిటెక్చర్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మనం ఇమేజెస్ బిల్డ్ చేస్తాము, ఫస్ట్ కంటైనర్స్ రన్ చేస్తాము, ఇమేజెస్ బిల్డ్ చేసి కంటైనర్స్ రన్ చేస్తాము, క్రియేట్ చేసిన కంటైనర్స్ని రిజిస్ట్రీలో పుష్ చేస్తాము. బేసికల్గా ఇక్కడ మీరు చూస్తే లో లెవెల్లో నేనేం చెప్పాను, ఇక్కడ
డాకర్ ఫైల్ ఉంటుంది, ఫైల్ రన్ చేస్తే కంటైనర్ క్రియేట్ అవుతుందని చెప్పాను కదా. ఈ ఆర్కిటెక్చర్ చూడండి. ఫస్ట్ ఫైల్ తీసుకుంటాం, డాకర్ ఫైల్. డాకర్ ఫైల్లో మనం రాసుకుంటాం ఏంటేంటి ఇమేజ్, ఏ ఓఎస్, ఓకే, ఆ యొక్క పర్టికులర్ ఏమైనా పర్టికులర్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో అవన్నీ మెన్షన్ చేసేసుకొని మనం డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తాం. బిల్డ్ కమాండ్ ఏంటిది? సింపుల్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, డాకర్ రన్ ఐటీ ఇమేజ్, మన ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ఏమవుతుందో ఆ ఇమేజ్ క్రియేట్ అయ్యి కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఈ కంటైనర్ని మనం రన్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ కంటైనర్ని ఒక డాకర్ హబ్ రిజిస్ట్రీకి పుష్ చేసుకోవచ్చు. గిట్ హబ్ ఎట్లా ఉంటామో డాకర్ హబ్ అట్లాంటిది. గిట్ హబ్ ఏంటి? గిట్ హబ్ అంటే ఏంటిది? మనం మన యొక్క కోడ్ని మనం గిట్ హబ్లో మెయింటైన్ చేస్తాం. గిట్ హబ్ క్లాస్ అవ్వలేదు కదా, గిట్ చెప్తాను గిట్ గురించి. సో అలా ఓవరాల్ హై లెవెల్ మనకు అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే పార్ట్స్ కింద కంటైనర్స్ ఉంటాయి ఇక్కడ, అదే అక్కడైతేనేమో కంటైనర్స్ ఉంటాయి. ఎంటర్ప్రైజ్ లెవెల్ స్టాండర్డ్స్లో మనం ఇంకా ఫర్దర్గా మాట్లాడుకుంటే సో క్యూబర్నెటిస్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే డాకర్ కన్నా క్యూబర్నెటిస్ మొత్తం హై అని కాదు, కానీ క్యూబర్నెటిస్ కొన్ని ఏవైతే ఉంటాయో అవి అయితే సాల్వ్ చేసింది చాలా మటుకు. సో ఎప్పటికప్పుడు క్యూబర్నెటిస్ టీము ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తున్నారనమాట క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్లో లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అంటే రెండు కంటైనర్స్ మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఆ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్యూబ్ ప్రాక్సీ ద్వారా యూజ్ చేస్తాం. క్యూబ్ ప్రాక్సీ, ఓకే. లోడ్ బ్యాలెన్సర్ ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే మీరు ఏం చెప్పాలి ఇంటర్వ్యూలో? క్యూబ్ ప్రాక్సీ ద్వారా మనం యూజ్ చేస్తామని చెప్పాలి. ఓకే, క్యూబ్ ప్రాక్సీ క్రియేట్ చేసి దాన్ని మనము కంట్రోలర్స్ క్రియేట్ చేసి దాన్ని లోడ్ బ్యాలెన్సర్ కింద పెడతాము. ఆ కాన్సెప్ట్ని మనం ఇంగ్రెస్ కంట్రోలర్స్ అంటాము, బట్ అది ఫర్దర్ క్లాస్ చెప్తాను. బట్ ఓవరాల్గా నేను ఏమంటున్నానంటే లోడ్ బ్యాలెన్సర్ కూడా అది సపోర్ట్ చేస్తుంది క్యూబర్నెటిస్. అవును, కరెక్ట్. మనము ఎండ్ ఆఫ్ ద డే క్యూబర్నెటిస్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ చెప్తాను నేను. ఓకే, మనం సూపర్ మారియో గేమ్ ఆడుతుండే చిన్నప్పుడు. సూపర్ మారియో గేమ్ని మనం క్యూబర్నెటిస్ యూజ్ చేసి బిల్డ్ చేద్దాం. ఓకే, అడుగు. అడుగు. హలో హలో, చెప్పు. అదే వాయిస్ వినబడట్లేదు. నా నెట్ బాగానే ఉంది. సెషన్ ఎండ్ అయిపోయిందా? మళ్ళీ జాయిన్ కావండి. జాయిన్. Are you able to see my screen? సో ఓవరాల్గా మీకు డాకర్ కంటైనర్స్ అంటే ఏంటి, క్యూబర్నెటిస్ అంటే ఏంటి అని ఒక ఐడియా వచ్చింది, విజువలైజేషన్. ఇప్పుడు ఎవరైనా సరే క్యూబర్నెటిస్ అంటే మీరు చెప్తారు మన హై లెవెల్
డాకర్కి డిసడ్వాంటేజెస్ ఏంటిది, క్యూబర్నెటిస్కి అడ్వాంటేజెస్ ఏంటి, డాకర్ ఏ టైప్ ఆఫ్ డ్రాబ్యాక్స్ని అది రిజాల్వ్ చేస్తుంది, సింగిల్ హోస్ట్ అని, ఆటో హీలింగ్ అని, ఆటో స్కేలింగ్ అని, ఎంటర్ప్రైజ్ లెవెల్ స్టాండర్డ్స్ అని. సో ఈ విధంగా మనం ఇవాళ ఇది నేర్చుకున్నాము. రేపు క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుందాం. క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్లో కంట్రోల్ ప్లేన్ ఉంటుంది, మనకి డేటా ప్లేన్ ఉంటుంది. కంట్రోల్ ప్లేన్లో ఏపీఐ సర్వర్, ఈటీసీడీ, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్, కంట్రోల్ క్లౌడ్ కంప్యూటర్ మేనేజర్ ఉంటుంది. డేటా ప్లేన్లో మనకి క్యూబ్లెట్, కంటైనర్ రన్ టైమ్, క్యూబ్ ప్రాక్సీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఓకే 8 o'clock పైన రేపు మార్నింగ్ రేపు. ఓకే ఫైన్, వీ కెన్ కంటిన్యూ అవర్ క్లాసెస్, నో ఇష్యూస్. ఓకే, విల్ రెజ్యూమ్ అండ్ ఐ విల్ కంటిన్యూ. ఓకే, సో మీకు ఇంకా టెరాఫామ్ కవర్ చేయాలి, S3 సర్వీస్ కవర్ చేయాలి, ఓకే, గిట్ కవర్ చేయాలి. సో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, డిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కాన్సెప్ట్స్. యాజ్ ఆఫ్ నో